నేను ఇవాళ మీ ముందరికి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నేను ఈరోజు ఒక పాయింట్‌ని చాలా స్ట్రాంగ్‌గా చెప్పదలుచుకుంటున్నా. ఎవరి గురించి అంటే, జూనియర్ ఎన్టీఆర్ గురించి. ఓకే. సో, ఎవరైనా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాకుండా ఇంకెవరైనా ఈ నేను చెప్పే సమాచారం వింటూ ఉంటే, మీరు మీకు ఇష్టమైతే వినండి, లేదనుకుంటే ఇప్పుడే వాకౌట్ చేసేయండి. ఓకే. బట్ నేను చెప్పదలుచుకుంటే చెప్పేసే ఈరోజు తీరుతా. ఎందుకంటే నా విశ్లేషణ అనేది మీరు ఎంతవరకు రిసీవ్ చేసుకోరు అనేది నాకు తెలీదు. బట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే ఇది కంపల్సరీ 100% అయితే అంటే వాళ్ళకి అర్థమైపోద్ది. ఓకే. సో బేసికలీ ఏం జరుగుతుందంటే, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఓల్డ్ యాక్టర్ అయిన తర్వాత ఆ మనిషిని దూరం పెట్టాలనేసి నారా లోకేష్ గారికి ఎదురొస్తారేమో, ఆయనకి పోటీ వస్తారేమో అనేసి ఆయన్ని మిగతా హీరో బాలకృష్ణ గారు, లేదంటే ఇంకొకరు వాళ్ళ వంశంలో ఇంకొకరు ఎవరో దూరం పెట్టినంత మాత్రాన ఎన్టీఆర్కి ఏం తగ్గిపోదు. రేపు రావాల్సిన హిట్ ఈరోజే రాదు, రేపు వచ్చే ఫ్లాప్ ఈరోజే రాదు. ఓకే. ఆ టయానికి అది జరగాలనుకుంటే జరుగుతుంది. వీళ్ళ సపోర్ట్. అయ్యో బాబా 20 ఏళ్ల క్రితమే అతనికి ఏమీ లేకుండా ఉన్నప్పుడే ఆయన హిట్ కొట్టిన వ్యక్తి. ఓకే. ఆయనకి మనం చెప్పే అంత పెద్ద వ్యక్తులంగా ఆ మనిషి ఏంటంటే ఎమోషనల్గా కోరుకునే రకం. మన వాళ్ళు నాకు దగ్గర ఉంటే నాకు ఇష్టం అనే రకం. మీరెవరు ఇదన్నా చెప్తున్నా అంటే నేను చాలా క్లోజ్ సర్కిల్లో ఉన్న వ్యక్తిగా చెప్తున్నా. నాకు తెలిసిన ఎన్టీఆర్ ఆ మనిషి వాళ్ళ ఈ రేపొచ్చి వాళ్ళ బాబాయ్ కలిసినా అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారే కానీ, ఈ మనిషి నన్ను అట్లా అన్నారు, ఈ మనిషి నన్ను కార్నర్ చేసి నన్ను ఏం పట్టించుకోకుండా చేశారు, వాళ్ళ అల్లుడు పోటీ అనే రకం కాదు. ఓకే. ఆయన చాలా క్లారిటీతో, చాలా డిసిప్లైన్గా అన్నీ గమనిస్తున్నారు. ఆయన ఏం చిన్న పిల్లగాడేం కాదు. ఓకే. 18 సంవత్సరాలు నిండకముందే ఒక భారీ హిట్ చూసిన వ్యక్తి. ఆ సక్సెస్ని ఏ విధంగా సక్సెస్ చేయాలో కూడా మేనేజ్ చేయలేకున్న వ్యక్తులు దగ్గర ఉండి ఆ సక్సెస్ని ఏ విధంగా ఎంజాయ్ చేయాలనేది సింహాద్రితో చూశాడు. ఆ సక్సెస్ అంటే తెలియదు కదా. ఒక 18 ఏళ్ళ కుర్రాడికి ఒక సక్సెస్ వస్తే అది ఎంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసింది, ఎందుకు నన్ను ఇంతమంది ఆరాధిస్తున్నారు, ఎందుకు నన్ను ఇంతమంది పోగొట్టున్నారు అనేది ఆ మనిషికి తెలియదు కదా. సో అటువంటి మైండ్ ఆఫ్ స్టేట్లో కూడా అతను చాలా హ్యాండిల్ చేసిన వ్యక్తి. ఈరోజు ఎవరో కొత్తగా వచ్చి ఆయనకి బూస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన రావాలనుకున్నప్పుడు బారికేడ్స్ ఏవి అడ్డుపడవు. గుర్తుపెట్టుకో చెప్తున్నా నేను ఈరోజు. ఆయన రావాలి అనుకున్న డిసైడ్ అయిన మరుక్షణం ఎవ్వరు ఆపలేరు. ఈ భూమి మీద ఎవ్వరు ఆపలేరు. ఎవరు ఉన్నా లేకపోయినా ఆ మనిషి రాజకీయాల్లోకి రావాలి అని ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే చాలు. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఓకే. ఈరోజు ఏదో నేను కొత్తగా చెప్పే వ్యక్తిని కాదు, చాలామందికి తెలిసే విషయం. ఆల్రెడీ గ్రౌండ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఓకే. ఆ మనిషి ఎప్పుడు రావాలి, ఏంటి ప్రణాళిక అనేది ఇంకా టైం ఉంది. ఆ టైం వచ్చినప్పుడు అన్నీ రివీల్ చేస్తాడు. ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. ఆ మనిషి రావాలి అనుకున్నప్పుడు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి దూకుతారనేది మాకు కూడా తెలీదు. బట్ ఏంటంటే ఆయన వచ్చేది మాత్రం పక్కా. ఓకే. ఆయన వచ్చిన రోజంటూ ఒక రోజు వస్తే ఆ రోజున ఏ పార్టీ భూమి మీద ఉంటుంది, ఏ పార్టీ భూస్థాపితమవుతుంది అనేది ఆ దేవుడికే తెలుసు, నాకు తెలీదు. ఓకే. సో ఫైనల్ కామెంట్ ఏంద్రా అంటే, అతనికి ఎవరో వచ్చి పలానా మనిషి వచ్చి రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ వంశంలో కానీ వాళ్ళ బంధువుల్లో కానీ. ఓకే. ఆ మనిషి అతనికి ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్లోనే బతుకుతాడు. వీళ్ళు వస్తే యాడ్ అండ్ అడ్వాంటేజ్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కానీ ఇతనికి బెనిఫిట్ కాదు. ఓకే. చాలా క్లారిటీతో, చాలా నీట్గా, క్లియర్గా డిసైడ్ అయిపోయినాడు. ఓకే. నేను చూశాను కాబట్టి అతను ఒక కుటుంబం అంటే చాలా ఇష్టం. నందమూరి అనే వాళ్ళ కుటుంబం, వాళ్ళ అత్తలు కావచ్చు, వాళ్ళ బాబాయిలు కావచ్చు అంటే అతనికి చాలా ఇష్టం.
వాళ్ళు ఎవరొచ్చి ఆయన్ని మాట్లాడించినా చాలా ప్రేమగా మాట్లాడతాడు. ఓకే. వాళ్ళు మాతో మాట్లాడలేదని చెప్పి అతనేం ఫీల్ అయ్యే రకం కాదు. ఎందుకంటే ఈరోజు మాట్లాడకపోయినా రేపంటూ ఒక రోజు ఉంటుంది. ఆ రోజైనా వాళ్ళు మాట్లాడాల్సిందే. ఓకే. ఎందుకంటే వాళ్ళు సొంత రక్తం కాబట్టి. ఓకే. అందులో మనం వేలు పెట్టి వాళ్ళని కార్నర్ చేయాలి, వీళ్ళని కార్నర్ చేయాలనే లేదు. వదిలేశాడు అంతే. వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాం. మేమే పోయి ఏం మాట్లాడేది ఏమి ఉండదు. వాళ్ళే మాట్లాడిస్తే, ఎందుకంటే మేము చిన్నవాళ్ళం, చిన్న వ్యక్తులం కదా. ఎన్టీఆర్ అనే వ్యక్తి చిన్న వ్యక్తి అంటే దట్ మీన్స్ ఏజ్లో. ఓకే. బాబాయిలు అనేవాళ్ళు పెద్దవాళ్ళు కదా. సో ఆ కేసులో చిన్న వ్యక్తులు కాబట్టి స్వతహాగా అతను వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడు. వాళ్ళు వచ్చి మాట్లాడితే మాట్లాడకుండా ఉండడు. గుర్తుపెట్టుకో, ఇది చాలా క్లియర్గా చెప్తున్నాను. రేపొద్దున ఏ విధంగా దొగుతాడు, ఎలా దొగుతాడు అనేది దేవుడికి తెలుస్తుందని చెప్పాను కదా, అది నిజం. కానీ 100కి 1000% అతను పాలిటిక్స్కి వస్తాడు, ఇది ఫిక్స్. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నన్ను క్షమించండి అన్న ఎన్టీఆర్, నన్ను క్షమించండి. ఈ సమాచారాన్ని నేను ఇప్పుడే ఎందుకు పెట్టదలుచుకున్నానంటే, మీరు చెప్పారు టైం ఉంది ఇంకా అని, బట్ నేను ఇప్పుడు ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం. కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని నా దృష్టికి వచ్చింది. మీ వాడు రాడు, మీ వాడు అట్లా, మీ వాడు అవకాశవాది, అవకాశం ఉన్న అనే వాళ్ళు నా ముందరకు వచ్చి కొంతమంది బాధపడ్డారు. సో అందుకని నేను మీ వాడు రాజకీయాల్లోకి రాడు అనేసి అన్నారంట. సో అందుకోసము అట్లాంటి వాళ్ళు కర్ణాటకలోనో, తమిళనాడులోనో, తెలంగాణలోనో ఉన్నారు అటువంటి బాధితులు. సో వాళ్ళ ఆత్మస్థైర్యం పెంచడం కోసం నేను ఈ భరోసా ఇస్తున్నాను. ఈ భరోసా అనేది నా సొంత అభిప్రాయం. ఓకే. ఇక్కడ ఎవ్వరి ప్రమేయం లేదు, నా సొంత అభిప్రాయం మాత్రమే. ఫ్యాన్స్కి నేను చెప్పదలుచుకుంటున్నా, మీరు ప్రిపేర్గా ఉండండి. ఏ క్షణమైనా రావచ్చు. అది 2029 2034 ఆ తర్వాత అనేది నేను ఇప్పుడే చెప్పలేను. ఇంకా నాకు చెప్పలేదు. నాకు తెలిసిన సమాచారం అయితే 100కి 1000% అయితే రాజకీయాల్లోకి వస్తాడు, ఇది ఫిక్స్. ఓకే. మీరు ఏమనుకున్నా పర్లేదండి, ఇదైతే ఫిక్స్. ఓకేనా. థ్యాంక్ యూ. 1 అండ్ ఆల్. జై హింద్, జై భారత్.